నీటిలో మునిగిపోతున్న చరిత్ర కలిగిన కుస్తాపూర్ రామలింగేశ్వర ఆలయం ఇటీవల కురిసిన వర్షాలకు ఆలయం చుట్టూ 5 కిలోమీటర్లు చేరిన నీరు చేరడంతో పునర్దర్శనం ఉండదని ఆందోళన చెందుతున్నారు భక్తులు. నందిపేట మండలంలోని పాత కుస్తాపూర్లోని శ్రీ రామలింగేశ్వర ఆలయం 10 రోజుల వరకు భక్తుల పూజలు సత్యనారాయణ వ్రతాలతో కిటకిటలాడుతుంది. ఆలయం చుట్టూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు వచ్చి చేరడంతో ఆలయం నీట మునిగింది. పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని శ్రీరాముడు అరణ్య వనవాసంలో భాగంగా గోదావరి నది తీరంలో పర్యటిస్తూ సాక్షాత్తు శివలింగాన్ని శ్రీరాముడు స్వయంగా తయారు చేసినట్లు స్థల పురాణం చెబుతుంది. శివాలయానికి వచ్చి దర్శించుకున్న భక్తులకు కోరిన కోరికలు తీర్చే శ్రీ రామలింగేశ్వర ఆలయంగా భక్తుల ప్రగాఢ నమ్మకం. మొన్నటి వరకు ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు. ఇక్కడికి పొరుగు జిల్లాల నుండి కూడా భక్తులు వచ్చి ఆలయాన్ని దర్శించుకుంటారు. భక్తులు మనసులో ఏది కోరుకున్నా ఇట్లే నెరవేరపడుతుంది. భక్తుల విశ్వాసం కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుండటంతో మళ్ళీ ఈ ఆలయం ఎప్పుడు నీటి నుండి బయటపడుతుందో అని కూడా భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు.